హలో బెస్టీస్, నేను మీ సీతాఫల్ మండి పిల్ల స్వర్ణ. ఏంటి రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? మొత్తానికి అయితే మా అక్క కూతురు సోని వాళ్ళ అత్తగారి ఇంటికి అయితే వెళ్తున్నామండి. వెళ్ళడానికైతే స్పెషల్ రీజన్ అయితే ఉంది. ఎందుకంటే మా అక్క కూతురికి బియ్యం పోద్దామనేసి అనుకుండే అనమాట. వాళ్ళ ఇంటి దగ్గర టెంపుల్ రోడ్ పైన రోడ్ కటింగ్లో టెంపుల్ని కూడా పడగొట్టారు. ఆ టెంపుల్ని మళ్ళీ కట్టించారనమాట. అది 5 డేస్ నుంచి విగ్రహ ప్రతిష్ట, అది పూజలు జరుగుతున్నాయంట. మొత్తానికి అయితే ట్యూస్డే రోజు పూజ ఉంది. కాకపోతే ఇంకా సండే రోజు ట్యూస్డే బియ్యం పోయకూడదు, ఫస్ట్ టైం పోస్తున్నారు పెళ్ళైనాక అనేసి పూజారి చెప్తే, మొత్తానికి అయితే అక్క సండే రోజే పోద్దాం మనం అనేసి అంటే ఇక నేను సండే రోజే పోతున్నాము. మా ఆయన బ్రతిమలాడుకోలే, ఎక్కడికి రాను అంటాడు. ఎందుకంటే అక్కడ వెళ్తే కూర్చోవాల్సి వస్తుంది కదా, ఎక్కువ టైం స్పెండ్ చేయలేడు అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ అంతే, హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ కూర్చోడనమాట. ఇంకా తొందరగా రావాలి స్టార్ట్ అయినప్పటి నుంచి ఒకటి తొందరగా వెళ్ళిపోవాలి, నువ్వు లేట్ చేయకని ఇదే చెప్తూ తీసుకెళ్తాడు. ఎప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళినా కూడా, బయటికి అంటే డేట్కి కాదు, యాక్చువల్గా రెస్టారెంట్స్కి అలా కాదు, చుట్టాల ఇంటికి వెళ్తేనే ఈ మాట వస్తుంది అనమాట. అట్లా అందరం కలిసి అయితే మొత్తానికి అయితే ఇక అక్క కూతురు ఇంటికి వెళ్తున్నాం. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది అనమాట. ఇప్పుడు వెళ్తున్నాను కదా, తన మ్యారేజ్ అయ్యి 4 months అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నాము. మొత్తానికి అయితే వచ్చేసామన్నమాట. అక్క వాళ్ళ ఇంటికి, సోని వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇదో వాళ్ళ డాగి బ్లెస్సి. ఇంకా ఒడి బియ్యము వేస్తున్నాం అనమాట. వాళ్ళ అన్న వదిన, సోని వాళ్ళ అన్న వదిన, పెద్దనాన్న కొడుకు. ఇంకా ఫస్ట్ అయితే అక్క ఏది చేసినా వీళ్ళిద్దరితో చేపిస్తుంది అనమాట. అన్న వదినే కదా, పెళ్ళప్పటి నుంచి వీళ్ళే పెద్దలాగా చేశారనమాట అన్నింటికి. ఫస్ట్ ఇంకా వాళ్ళతోనే బియ్యం పోయడం స్టార్ట్ చేసింది, అన్న వదినతో. తర్వాత ఇంకా మేము ఇంకా బియ్యం పోస్తున్నాం అనమాట. ఇంకా చిన్నక్క రాలేదు, తన హెల్త్ బాగాలేదని చిన్నక్క రాలేదు. ఇంకా నేను మా ఆయన కలిసి సెకండ్ పోస్తున్నాము. అట్లా మన దాంట్లో 5 members పోస్తారు కదా. ఎందుకంటే అట్లా బియ్యం ఎందుకు పోస్తారు అంటే మనం ఆశీర్వాదిస్తామన్నమాట, మంచి జరగాలి అనేసి. ఇంకొకటి ఏంటంటే చాలామంది తెలంగాణ స్టైల్లో అయితే పెళ్ళైనాక పిల్లలు పుట్టకపోతే అట్లా అమ్మ వాళ్ళ తరఫు నుంచి బియ్యం తెచ్చి పోస్తే పుడతారు అన్న ఒక నమ్మకం కూడా ఉంటుంది అన్నమాట అప్పట్లో. కాబట్టి అలా కూడా పోస్తారు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనుకొని పోస్తారు. కానీ మనము చనిపోయేంత వరకు మనకు పుట్టింటి నుండి వచ్చేది ఏదైనా ఉంది మంచి అంటే, మంచి జరిగేటప్పుడు అంటే ఈ ఒడిబియ్యము మంచి కంపల్సరీ ఒడిబియ్యం పోస్తారు. మన ఇంట్లో శుభకార్యం అయినప్పుడు ఇంటి ఆడపిల్ల అనేసి అయితే కంపల్సరీ ఇయర్లీ వన్స్ కానీ ఇయర్లీ ట్వైస్ కానీ, ఇప్పుడు శుభకార్యాలు ఇంట్లో ఏది జరగకపోయినా కూడా ఒక మనం పొయ్యాల, 4 years అయిపోయింది, మన బిడ్డ మంచిగా ఉండాలనేసి అట్లా అనేసి అయితే పోస్తారనమాట. ఇక అక్క బావ పోస్తున్నారు, ఇప్పుడు థర్డ్. ఇంకా అక్క బావ పోస్తున్నారు, అయిపోతుంది. ఇంకా మంచిగా ఉండాలి బిడ్డ, అత్తగారింట్లో బాగుండాలి, ఎలాంటి ఆటంకాలు ఇలాంటివి లేకుండా మంచి జరగాలి నా బిడ్డకి అనేసి అయితే పోస్తారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మొక్కుకొని పోస్తారు. మన ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగినా, మన రిలేటివ్స్ సైడ్ మ్యారేజెస్ జరిగినా, అమ్మాయి తరఫు వాళ్ళైతే 5 ఒడిలు అట్లా పోస్తారు కదా, అట్లా కూడా మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా పోపిస్తారనమాట. అట్లా కూడా అక్క సోని పెళ్ళిలో 5 మందికి పోపించింది అనమాట వాళ్ళ చుట్టాలలో. అట్లా శుభకార్యాలు జరగకపోయినా కూడా మనము ఆడపిల్లకైతే కంపల్సరీ పుట్టింటి నుండి మనం చనిపోయేంత వరకు వచ్చేది ఏదైనా ఉంది అంటే ఇది ఒడిబియ్యమే అనమాట. ఒడి నిండుగా ఉండాలి, ఎప్పుడు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి అని ఆశీర్వాదిస్తూ, ఎలాంటి ఆటంకాలు లేకుండా సంతోషంగా ఉండాలి లైఫ్ లాంగ్ హస్బెండ్తో అనేసి ఆశీర్వాదిస్తూ అయితే ఈ ఒడిబియ్యం అనేది పోస్తారండి. లాస్ట్లో అయితే అందరు పోసేసాక 5 పిడికలు తీసుకొని 5 సార్లు దాంట్లో వెయ్యాలి అనమాట. అట్లా అమ్మాయి అబ్బాయి ఇద్దరు 5 సార్లు పిడికలు తీసి 5 times అయితే పోస్తారనమాట. ఇది సోని వాళ్ళ కొత్త ఇల్లు అనమాట. ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు పెళ్ళి ముందే. అట్లా కన్స్ట్రక్షన్ అయ్యాకనే పెళ్ళి చేశారనమాట. అక్కడ రోడ్ కటింగ్లో జూ పార్క్ సైడు ప్లేస్ చాలా పోయిందనమాట. అట్లా అనేసి ఇక మొత్తం పడగొట్టి పోసారనమాట వీళ్ళు ఇద్దరు. ఇది 5 సార్లు పూసిన తర్వాత ఇట్లా ఇంట్లోకి బయటికి 5 times తిరిగి తర్వాత దేవుడికి మొక్కి అప్పుడు ఒడి తీస్తారనమాట.
అది మా తెలంగాణ పద్ధతిలో ఇలా చేస్తామండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్.